చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. ఓకే, ఫైట్సే, ఫైట్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. సాంగ్, డ్యాన్స్, అవును అసలు ఎక్సలెంట్. అది కాటన్ శారీ పైన అంత బాగా అసలు ఫైటింగ్ సూపర్ అసలు. సూపర్, శ్రీముఖి కూడా సూపర్ అసలు. లాస్ట్ ఫైట్ అయితే క్రేజీ ఉంది అసలు. లాస్ట్ ఫైటే. అవును అవును, స్టోరీ రైటర్. అవును, సూపర్ ఉంది. ఘోరంగా ఘోరంగా దారుణంగా హిట్ అయింది. సూపర్ ఉంది, సూపర్ ఉంది. అన్ని అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సూపర్ ఉంది మూవీ. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. ఉమెన్ పవర్, ఉమెన్ ఎనర్జీ ఖచ్చితంగా చూడాలి అమ్మాయిలు. 10/100. నేను సమంత ఫ్యాన్. ఫస్ట్ షోకి వద్దాం అనుకున్నాం, నైట్ షిఫ్ట్ వల్ల సెకండ్ షోకి రావాల్సి వచ్చింది. బట్ సూపర్ ఉంది అసలు. గొంతు పోయింది అరిచి. సూపర్ అసలు. స్టోరీ అండ్ యాక్టింగ్ అంతా చాలా నచ్చింది. యాక్చువల్లీ సమంతని ఎక్స్పెక్ట్ చేసాం కానీ శ్రీముఖి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరు, సమంత అండ్ శ్రీముఖి మధ్య ఆ యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్య ఆ కాంబినేషన్ చాలా నచ్చింది, బాగుంది. అంతే. బాగుంది అంటే కొంచెం యూనిక్గా ఉంది స్టోరీ అంతా. ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీ అంతా. ఫైటింగ్ అంటే ఏదన్నా మేబీ రివెంజ్ ఉంటుందేమో తను అని అనుకున్నా. బట్ బాగుంది, చాలా బాగుంది స్టోరీ. ఫైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. లైక్ థియేటర్, ఐ మీన్ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదైతే మ్యూజిక్ కూడా, మ్యూజిక్, అందులో డ్యాన్స్, సమంత విజువల్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ అని కాదు, నేను సమంత ఫ్యాన్, ఎలా ఉన్నా నేను చూస్తాను. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది సినిమా. ఫైటింగ్స్ అయితే అసలు చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 4.5. థ్యాంక్ యూ. ఉంది యాక్చువల్లీ, ఐ మీన్ మనం అనుకుంటాం మోస్ట్లీ ఉమెన్ ఓరియంటెడ్ అలా చూడమేమో ఇలా అని చెప్పి. బట్ టు బీ ఫ్రాంక్, అంటే తన క్యారెక్టరైజేషన్ కానీ, నందురెడ్డి తనకిచ్చిన ఇంపార్టెన్స్ కానీ, అండ్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా మోస్ట్ ఆఫ్ ద మూవీస్, రీసెంట్గా వచ్చిన మూవీస్ కానీ అలాగా ఓన్లీ మెయిన్ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చి రిమైనింగ్ మూవీస్ ఏవి కూడా, ఐ మీన్ రిమైనింగ్ క్యారెక్టర్ అంతా కూడా ఏదో కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే ఏదో ఒకటి ఓకే, ఇట్ రియలీ వర్త్ అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ సమంత, షీ రియలీ నెయిల్డ్ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. శ్రీముఖిది బాగుంది, అండ్ అంటే అందరిది కూడా చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ సమంతది అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అండ్ క్లైమేట్ అయితే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే. అండ్ సమంత ఫస్ట్ నుండి ఫైట్స్ అయితే అదే కదా అంటున్నాను, అంటే ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎలా అంటే ఏదో ఇలా కొడితే ఇలా ఎగిరినట్టు అలా కాకుండా ఫైట్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి ఫైట్స్ అన్నీ కూడా. అండ్ ఇంకా అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. బస్లోది కానీ ప్రతిదీ కూడా ఓకే ఇలా దెబ్బ తగిలిద్ది అన్నట్టు, అంటే చాలా రియాలిటీగా ఉంది మూవీ. మోర్ దాన్ ఆర్టిఫిషియల్ ఇలా అన్నిటికీ కన్నా కూడా చాలా అంటే చాలా రియల్గా ఉంది. సో నందన్ రెడ్డి గారు రైటింగ్ వాజ్ సో గుడ్, అంటే చాలా క్లీన్గా ఉంది మూవీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనం అందరం కూడా అంటే ఐ మీన్ ఫ్యామిలీతో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరం కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా క్లీన్గా ఉంది. ల్యాగ్ అయితే మనకేం ఉండదు, అంటే మనము హరిబరిగా రష్గా లేకుండా మూవీ అంతా కూడా చాలా డీసెంట్గా అలా ఉంది. దట్స్ ఇట్. హైలైట్స్ అయితే సమంత ఆఫ్ కోర్స్. అఫ్ కోర్స్ షీ ఈజ్, అంటే అసలు తన యాక్టింగ్ కానీ ఇట్స్ లైక్ మోర్ దాన్ రియాలిటీ అనమాట. ఆర్టిఫిషియల్ ఇలా అంతగా చాలా చాలా క్లీన్గా ఉంది మూవీ అయితే. తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. విజయ్ శాంతి. As in what I learned, I felt like watching a 2000s movie. It didn't feel very, it felt like comforting and very nice. I really loved it. Fight overall beautiful, very good stunt, dance, music, anni Kalyan Nayak music baga chesaru. Yes, thank you.